2026లో ఎవరైతే తెలంగాణలో రెగ్యులర్ డిగ్రీ ఎవరైతే చేద్దాం అనుకుంటున్నారో మనకు దోస్త్ ఫేజ్ 1 కి సంబంధించిన వెబ్ ఆప్షన్స్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయిందండి. సో చాలా స్టూడెంట్స్ మిస్టేక్ అయితే చేస్తున్నారు. సో ఓన్లీ 1 కాలేజ్ 2 కాలేజ్ 3 4 5 కాలేజ్ మాత్రం పెట్టుకుంటున్నారు. సో ప్రీవియస్ ఇయర్స్ కావచ్చు, లాస్ట్ 3 ఇయర్స్ నుంచి నేను చాలా సజెషన్స్ అయితే ఇవ్వడం జరిగింది. 980 970 960 మార్క్స్ వచ్చినా కూడా కొంతమందికి సీట్స్ రావు. సో ఎందుకు రావో కూడా ఇదే వీడియోలో నేను డిస్కస్ చేస్తాను. ఒక 15 ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే చెప్తాను. సో మెయిన్ గా పేరెంట్స్ కావచ్చు, స్టూడెంట్స్ కావచ్చు, ఇక్కడ సీట్ అలాట్మెంట్ ఎట్లుంటది, ఎన్ని కాలేజెస్ ఉన్నాయి, సో వాళ్ళకు కొద్దిగా బేసిక్ ఐడియా అయితే ఉండదు. సో ఈ వీడియోలో మనకు సీట్ అలాట్మెంట్ ఎట్లా ఇస్తారు, ఎన్ని కాలేజెస్ పెట్టాలి, ఒక్కొక్కసారి 980 970 వచ్చిన సీట్ రాదు, ఒక్కొక్కసారి 920 వచ్చిన సీట్ వస్తుంది. సో ఎందుకు ఇంత వేరియేషన్ ఇప్పుడు డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి మనకు సీట్ ఎందుకు రాదు ఆ రీజన్స్ అయితే తెలుసుకుందాం. ఫస్ట్ పాయింట్ వచ్చేసి చాలా మంది ఓన్లీ 2 కాలేజెస్ 3 కాలేజెస్ 5 కాలేజెస్ ఇట్లా పెట్టి వదిలేస్తారు. సో అక్కడ ఎగ్జాంపుల్ మీరు 970 960 అనుకుంటున్నారు, ఆల్ ఓవర్ తెలంగాణ 960 950 అబోవ్ వచ్చిన వాళ్ళు చాలా మంది ఉంటారు, ల్యాక్స్ లో ఉంటారు. కాబట్టి సో మీరు ఎక్కువ వెబ్ ఆప్షన్స్ పెట్టడానికి ట్రై చేయండి. సెకండ్ పాయింట్ వచ్చేసి ఒకటే కాలేజ్ పెడతారు కొంతమంది, 1 2 3 అట్లా పెట్టడం వల్ల మీరు ఎగ్జాంపుల్ ఒక కోర్స్ ఉంది, మనకు 10th ఇంటర్మీడియట్ లాగా అన్లిమిటెడ్ సీట్స్ ఉండవు. ఇక్కడ కాలేజ్ కి ఒక కోర్సులో 60 సీట్స్ 80 సీట్స్ 120 సీట్స్ మాత్రమే ఉంటాయి. ఆ 60 సీట్స్ ఫిల్ అయిపోయిన తర్వాత మిగతా వాళ్ళకి ఇవ్వరు. సో మీరు ఏదైతే ఇంటర్ కావచ్చు 10th కావచ్చు అన్లిమిటెడ్, అంటే మీకు నచ్చిన స్కూల్లో కావచ్చు ఎక్కడైనా చదువుకోవచ్చు. కానీ డిగ్రీలో అలా కాదు, లిమిటెడ్ సీట్స్ మాత్రమే ఉంటాయి. కాబట్టి ఇది అందరూ తెలుసుకోండి. సో లిమిటెడ్ సీట్స్ ఉంటాయి అండ్ అందులో కూడా రిజర్వేషన్ పాలసీ ఉంటుంది. ఈ కేటగిరీకి ఇన్ని సీట్స్, ఈ కేటగిరీ ఇన్ని సీట్స్ అని ఉంటాయి. మళ్ళీ అందులో ఉమెన్ రిజర్వేషన్ ఉంటుంది, అవన్నీ ఉంటాయి. కాబట్టి సో సీట్స్ అయితే రావు. సో నెక్స్ట్ వచ్చేసి లెస్ కోర్సెస్. ఇప్పుడు ఎగ్జాంపుల్ కోర్ట్ హ్యూమెన్స్ ఉంది, ఎగ్జాంపుల్ ఒక సైన్స్ స్టూడెంట్ బీఎస్సీ బీజెడ్సీ మాత్రం పెట్టారు. ఆ సైన్స్ గ్రూప్ లో వేరే చాలా ఉంటాయి కోర్సెస్, మీరు అవన్నీ కూడా పెట్టుకోవాలి. సో నాకు ఇంట్రెస్టెడ్ లేదు, నాకు ఓన్లీ కాలేజ్ కావాలి అంటే ఒక కోర్స్ పెడితే మీరు టాప్ అయి ఉండాలి. సో మీ మార్క్స్ టాప్ అయ్యి అన్న ఉండాలి, లేకపోతే మీకు ఆ కోర్స్ పెట్టి ఈ కోర్స్ కాకపోతే వేరే కోర్స్ అన్న చేస్తాను నేను ఇదే కాలేజ్లో, ఆ మైండ్ సెట్ ఉండాలి. ఆ మైండ్ సెట్ ఉంటేనే వస్తుంది, లేకపోతే రాదు. సో లెస్ కోర్సెస్ పెడితే రాదు, లెస్ కాలేజ్ పెడితే రాదు, ఓన్లీ ఒక కోర్స్ పెట్టినా రాదు. సో మీరు ఎక్కువ కాలేజ్ మీకు నచ్చినవి పెట్టిన తర్వాత రిమైనింగ్ కూడా పెట్టాలి. పెడితేనే అప్పుడు మీరు అనుకున్న కాలేజ్ కాకపోయినా ఇంకొక కాలేజ్ అని వస్తుంది. అంటే మీరు ఏ కాలేజ్ వచ్చినా వెళ్ళేటట్టు ఉండాలి. వెళ్ళేటట్టు అంటే మీకు ఇంట్రెస్టెడ్ ఉన్నాయే పెట్టాలి, మళ్ళీ అన్ని పెట్టాల్సిన అవసరం లేదు. మీరు ఈ కాలేజ్ అనుకున్నాం, నిజాం కాలేజ్ అనుకున్నాం, నిజాం కాలేజ్ రాకపోతే కనీసం కోర్ట్ హ్యూమెన్స్ కాకపోయినా సిటీ కాలేజ్ కాకపోతే నెక్స్ట్ కాలేజ్. సో ఇట్లా మీకు నచ్చిన కాలేజెస్ అన్ని పెట్టుకోవాలి. మీ మార్క్స్ చూసి, మీ కేటగిరీ చూసి మీరు ఎన్ని వెబ్ ఆప్షన్స్ పెట్టారు, మీకైనా టాపర్స్ ఎంతమంది ఉన్నారు, మీరు ఎందులో టాప్ ఉన్నారు, సో అది చూసి మీకైతే ఒక కాలేజ్ అయితే ఇస్తారు. సో అది మెయిన్. సో మార్క్స్, క్యాస్ట్, వెబ్ ఆప్షన్స్ సీట్ రావాలంటే ఇవే చూస్తారు. సో మెయిన్ గా మీరు ఎక్కువ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ట్రై చేయండి. ఆ వెబ్ ఆప్షన్స్ కూడా ఎట్లుండాలి, మీకు అందులో నుంచి ఏదో ఒకటే ఇస్తారు. ఒక కాలేజ్ ఒక కోర్స్ మాత్రమే ఇస్తారు, మొత్తం అన్ని ఇచ్చి ఇందులో నుంచి సెలెక్ట్ చేసుకోవడానికి కాదు, వాళ్ళే సెలెక్ట్ చేసి మీకు ఇస్తారు. సో మీరు ప్రియారిటీ ఆర్డర్గా పెట్టుకోవాలి. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకొక మెయిన్ 5th పాయింట్ వచ్చేసి ఎక్కువ పెడితే మాకు ఏదో ఒకటి ర్యాండమ్గా ఇచ్చేస్తారని అనుకుంటున్నారు. ర్యాండమ్గా ఇవ్వరు. ఎగ్జాంపుల్ ఒక క్యాండిడేట్ ఒక 5 కాలేజ్ పెట్టారు, కాలేజ్ 1 కాలేజ్ 2 కాలేజ్ 3 4 5. సో ఫస్ట్ కాలేజ్ చూస్తారు, అందులో ఈ క్యాండిడేట్ కి మీ కేటగిరీలో మీరు టాప్ ఉంటే ఫస్ట్ కాలేజ్ ఇచ్చేస్తారు. సెకండ్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ కి వెళ్ళరు. ఫస్ట్ కాలేజ్లో మీకన్నా టాపర్స్ ఉన్నారు, అప్పుడు ఫస్ట్ కాలేజ్ ఇవ్వరు. నెక్స్ట్ సెకండ్ లో కూడా మీకన్నా టాపర్స్ ఉన్నారు, థర్డ్ లో కూడా ఎక్కువ ఉన్నారు, ఫోర్త్ లో ఓకే మీరు టాప్ ఉన్నారు, మీ మార్క్స్ టాప్ ఉన్నాయి మీ కేటగిరీలో, అప్పుడు మీకు ఇస్తారు. ఇక 5th కాలేజ్ వెళ్ళరు. సో ఫేజ్ 1 లో 4th కాలేజ్ ఇస్ అలాటెడ్ అని పడుతుంది. అప్పుడు మీరు ఫేజ్ 2 లో ఫస్ట్ 3 అన్న పెట్టుకోవచ్చు, లేకుంటే మీకు ఇంట్రెస్ట్ ఉంటే 4th లో అన్న పోవచ్చు, లేకుంటే వేరే కాలేజ్ అన్న పెట్టుకోవచ్చు. సో ఇట్లా ఉంటుంది. కాబట్టి మీరు ప్రియారిటీ ఆర్డర్, ఫస్ట్ కాకపోతే సెకండ్ కాకపోతే థర్డ్, సో అట్లా ప్రియారిటీ ఆర్డర్గా వెళ్తారు. కాబట్టి మీ ప్రియారిటీ ఆర్డర్ ఏందో ప్రాపర్గా ఇవ్వాలి వెబ్ ఆప్షన్స్లో. నెక్స్ట్ వచ్చేసి ఇంట్రెస్టెడ్ కాలేజ్ మాత్రం పెట్టాలి. సో లాస్ట్ ఇయర్ నుంచి ఒక కొత్త రూల్ ఏమొచ్చిందంటే, మీకు సపోజ్ ఫేజ్ 1 లో ఒక కాలేజ్ వస్తుంది, ఆ కాలేజ్ వస్తే 2 ఆప్షన్సే ఉంటాయి. ఒకటి ఆ కాలేజ్ని క్యాన్సల్ అన్న చేసుకోవాలి, లేకపోతే జాయిన్ అయిన అవ్వచ్చు, జాయిన్ అయ్యి ఫేజ్ 2 అన్న పార్టిసిపేట్ చేయొచ్చు. సో 3 ఆప్షన్స్. ఒకటి సీట్ క్యాన్సల్ చేసుకోవాలి, సర్టన్ డేట్ ఇస్తారు. సెకండ్ పాయింట్ జాయిన్ అవ్వచ్చు. థర్డ్ వచ్చేసి జాయిన్ అయ్యి ఫేజ్ 2 కోసం వెయిట్ చేయొచ్చు. సో ఇక్కడ 3 ఆప్షన్స్ లో ఏదో ఒకటి చేయాలి. సో సీట్ వచ్చింది, నేను సీట్ క్యాన్సిల్ చేసుకోవాలని వదిలేసిన, అట్లనే మర్చిపోయినా అంటే ఫేజ్ 2కి యూఆర్ నాట్ ఎలిజిబుల్. సో లాస్ట్ ఇయర్ ఇది కొత్త సిస్టమ్ తీసుకొచ్చింది. కాబట్టి మీరు పెట్టే కాలేజెస్ మీరు ఆన్లైన్లో అన్న బుక్ చేసుకోవాలి, లేదంటే కాలేజ్కి వెళ్ళాలి. అంటే ఆ కాలేజ్కి వెళ్తా అనుకున్నట్టు మైండ్ సెట్ ఉన్న కాలేజ్ మాత్రం పెట్టండి. సో ర్యాండమ్గా పెట్టకండి. మీకు ఇంట్రెస్టెడ్ ఉంటే 5 కాలేజ్ 5 పెట్టండి, 10 అంటే 10 పెట్టండి. సో ఎక్కువ ఎందుకు పెట్టండి నేను అంటున్నా అంటే, మీరు పక్కా డిగ్రీయే ఇద్దాం అనుకుంటే, మీరు ఏ కాలేజ్లో వచ్చినా పోతా అనుకుంటే మీరు అనుకున్న కాలేజ్ అన్ని పెట్టాలి.
మీరు డిగ్రీ కాదు బీటెక్ సైడ్ వెళ్తా, నేను ట్రయల్ చేస్తా, ఇక్కడ నాకు ఒక బెస్ట్ కాలేజ్ వస్తే సరిపోతుంది అనుకుంటే మీరు టాప్ 5 టాప్ 10 అట్లా పెట్టుకున్నా సరిపోతుంది. సో ఇప్పుడు టాప్ 25 కాలేజెస్ లిస్ట్ అయితే ప్రిపేర్ చేయడం జరిగింది. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, ఆ లింక్ క్లిక్ చేసుకొని మీరైతే పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. 50 రూపీస్ ఉంటుందండి. ఆ టాప్ 25 ఇక తెలంగాణలో ఉన్న హైదరాబాద్లో ఉన్న టాప్ 25 కాలేజ్ అవి. వాటి తర్వాత ఇక నార్మల్ కాలేజ్ ఉంటే మీకు నచ్చిన మీరు పెట్టుకోవచ్చు. సో 50 రూపీస్ ఉంటుంది. అండ్ కింద ఇంకొక లింక్ ఉంటుంది, అందులో టాప్ ఉమెన్స్ కాలేజ్, ప్రతి కాలేజ్లో కోర్సెస్ ఏమేమి ఉంటాయి అవన్నీ పీడిఎఫ్ ఉంటుంది, అది కూడా 50 ఉంటుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. సో ఎవరికైతే వెబ్ ఆప్షన్స్ ఎట్లా పెట్టుకోవాలో ఒక వీడియో చేస్తాను, హాఫ్ అన్ అవర్ వీడియో ఉంటుంది. ఆ వీడియో చూసుకోండి, చాలా టఫ్ ప్రాసెస్ ఉంటుంది. సో ప్రతిదానికి మనము కోర్సు, యూనివర్సిటీ నేము, సెల్ఫ్ ఫైనాన్స్, రెగ్యులర్ అవన్నీ పెట్టుకోవాల్సి వస్తాయి. కాబట్టి సో మీరు చూసుకొని మీరైతే నెట్ షాప్ కావచ్చు, మీ సేవ కావచ్చు, ఎక్కడైనా వెళ్ళొచ్చు. సిస్టమ్ ఉంటే మీ దగ్గరనే వేసుకోవచ్చు. సపోజ్ మాకు మీ సేవ లేదు, సో మీరే చేసిందంటే కింద డిస్క్రిప్షన్లో నా నంబర్ ఉంటుంది. సో దోస్త్ వెబ్ ఆప్షన్స్ అని ఇట్లా మెసేజ్ చేయండి. మెసేజ్ చేస్తే నేనే చేసిస్తాను. ఈచ్ కాలేజ్ యాడ్ చేయడానికి 40 రూపీస్. సపోజ్ ఒక 5 కాలేజ్ అయితే 200 రూపీస్. సో కాలేజ్ బట్టి మనకు అమౌంట్ అయితే ఉంటుంది. సో ఎన్నన్నా పెట్టుకోవచ్చు. ఎన్ని పెట్టుకుంటా అనుకుంటారు ఇంటూ 40 మీరైతే అమౌంట్ ఇస్తే నేను డీటెయిల్గా ప్రతి కాలేజీలో ఈ కోర్సెస్ ఉన్నాయి, మీరు ఈ కోర్సెస్కి ఎలిజిబుల్, సో ఫస్ట్ ప్రిఫరెన్స్ ఈ కోర్స్ ఇవ్వండి. సపోజ్ ఇది రాకపోతే సెకండ్. సో డీటెయిల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేసి మీకు సీట్ వచ్చేటట్టు ప్రిఫరెన్స్ అయితే ఇస్తాను. సో చాలా మందికి ఆ కాలేజీలో ఏం కోర్సెస్ ఉన్నాయో తెలియదు. కొన్ని రెగ్యులర్లో చూపించకపోతే వాళ్ళు సెల్ఫ్ ఫైనాన్స్ పెట్టుకోరు. సో మనకి ఇంపార్టెంట్ వచ్చేసి కాలేజీలో ఉండే కోర్సు. సో మీకు రెగ్యులర్ సెల్ఫ్ ఫైనాన్స్ అది సెకండరీ, ఎందుకంటే అన్ని కోర్సెస్ రెగ్యులర్లో ఉండవు. ఇప్పుడు గవర్నమెంట్ అటానమస్ కాలేజ్, సిటీ కాలేజ్ కావచ్చు, బాబు జగ్జీవన్ కావచ్చు, ఉమెన్స్ బేగంపేట్ కావచ్చు, ఇవన్నీ సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులే ఉంటాయి. సో మీరు సెల్ఫ్ ఫైనాన్స్, రెగ్యులర్ ఇవన్నీ పట్టించుకోకుండా మనకు కాలేజ్ కోర్స్ ఇంపార్టెంట్. సో అట్లా మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. సో ఇవన్నీ పెట్టుకోరు ఎవరు కూడా. సో ఫేజ్ 1 ఇస్ అ క్రూషియల్ పాయింట్. తక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళు ప్రాపర్గా వెబ్ ఆప్షన్స్ ఇప్పుడు పెట్టుకుంటే మీకు ఫేజ్ 1లో సీట్ వచ్చేస్తుంది. సో ఫేజ్ 1లో సీట్ వస్తే మీ సీట్ మీకే ఉంటుంది. మళ్ళీ 990 వచ్చిండు, 980 వచ్చిండు, ఇప్పుడు మీకు వాళ్ళకి ఇచ్చేస్తారని అట్లా ఏముండదు. ఫేజ్ 1లో మీకు సీట్ వస్తే మీకే, మళ్ళీ ఎంత టాపర్స్ ఉన్నా వాళ్ళకి ఇవ్వరు. సో అది మీరు ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోవాలి ఫేజ్ 1లో. సో ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 తర్వాత కాలేజ్ రిపోర్టింగ్ ఉంటుంది. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. సో ఫేజ్ 1 రిజల్ట్స్ వచ్చినా మీరు జస్ట్ ఆన్లైన్లో ఈ కాలేజ్ వస్తే నాకు ఇది కావాలా వద్దా, జస్ట్ కావాలి అనుకుంటే ఎస్ క్లిక్ చేయాలి, నో అనుకుంటే నో పెట్టేసి నెక్స్ట్ ఫేజ్లో పార్టిసిపేట్ చేయాలి. సో ఫీజ్ డీటెయిల్స్ గురించి అడుగుతున్నారు. ఫీజ్ డీటెయిల్స్ అన్నీ మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడే మీకు అక్కడ డిస్ప్లే అవుతుంది. సపోజ్ నిజాం కాలేజీలో BA సెలెక్ట్ చేస్తారు, BAకి ఎంత ఫీ ఉంది అక్కడ డిస్ప్లే అవుతుంది. సో అది ఇంట్రెస్ట్ ఉంటే పెట్టుకోండి, లేకపోతే వేరేది. నెక్స్ట్ వెబ్ ఆప్షన్స్ ఎడిట్. వెబ్ ఆప్షన్స్ ఎడిట్ మీరు రోజు చేసుకోవచ్చు. మీరు ఈరోజు ఒక 5 యాడ్ చేసుకోవచ్చు, రేపు 5 యాడ్ చేసుకోవచ్చు, ఎల్లుండి 5 చేసుకోవచ్చు, లేకపోతే డిలీట్ చేసుకోవచ్చు, రీఅరేంజ్ చేసుకోవచ్చు, పైన కింద షఫిల్ చేసుకోవచ్చు. సో రోజు చేసుకోవచ్చు. ఫైనల్ డే రోజు జస్ట్ కింద అప్డేట్ యువర్ వెబ్ ఆప్షన్స్ ఉంటాయి కదా, అది అప్డేట్ యువర్ వెబ్ ఆప్షన్స్ కొడితే సరిపోతుంది. లేదంటే మీరు ఏవైతే సేవ్ అయి పెట్టుకున్నారో అవి ఆటోమేటిక్గా సేవ్ అయిపోతాయి. జస్ట్ ఏమన్నా అప్డేట్ చేసుకోవాలనుకుంటే మీరు అప్డేట్ ద వెబ్ ఆప్షన్స్ అని కొట్టి అప్డేట్ చేసుకోవచ్చు. అండ్ ప్రింట్ కూడా తీసుకోవచ్చు. మీరు ఏం వెబ్ ఆప్షన్స్ పెట్టారో ప్రింట్ తీసుకొని మీ దగ్గర పెట్టుకోవచ్చు. సో ప్రింట్ తీసుకోకపోయినా నో ప్రాబ్లం, అవి సేవ్ ఎట్టున్నాయి అట్లా సేవ్ అయిపోతాయి. సో ఇప్పుడు ఫేజ్ 1లో సీట్ రాని వాళ్ళు ఏం చేయాలంటే ఫేజ్ 2లో ఎక్కువ కాలేజ్ పెట్టాలి. సో అప్పుడు ఇదంతా చేసే బదులు ఇప్పుడే మీకు ఒక 10 కాలేజీలు అనుకున్నారు, 10 పెట్టిన తర్వాత మళ్ళీ ఇంకొక ఎక్స్ట్రా 5 ఆర్ ఎక్స్ట్రా 10 మీకు ఇప్పుడు సీట్ రాలేదు అనుకోనే పెట్టుకోండి. సపోజ్ ఆ 10లో రాకపోతే ఇప్పుడు మీరు 11th కాలేజ్ పెట్టకపోతే ఫేజ్ 1లో సీట్ నాట్ అలాటెడ్ అని పడుతుంది. సో నాకు ఈ 10 చాలు, నాకు వేరే కాలేజీలు వెళ్ళను అంటే 10 పెట్టుకోండి. అప్పుడు 10లో కూడా రాకపోతే ఫేజ్ 2, ఫేజ్ 3 తర్వాత ఎవరైతే ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3లో నాన్ దోస్త్ క్యాండిడేట్స్ ఉంటారు, అంటే బీటెక్ చేసే వాళ్ళు కానీ ఇట్లా బీటెక్ ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు కాలేజ్కి వెళ్ళి రిపోర్ట్ చేయరు, ఎందుకంటే ఆ టీసీ అవన్నీ అక్కడ సబ్మిట్ చేయాలి కాబట్టి వాళ్ళు వదిలేస్తారు. అక్కడ మిగిలిపోయిన సీట్స్ స్పెషల్ ఫేజ్ ఉంటుంది. స్పెషల్ ఫేజ్లో అప్పుడు మీరు పార్టిసిపేట్ చేయొచ్చు. సో అప్పుడు పార్టిసిపేట్ చేస్తే మీకు కొద్దిగా బెటర్ కాలేజ్లో రావడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి సో ఈ 3 ఫేజెస్ అవ్వడానికి మనకు 1 మంత్ టైం పడుతుంది. సో అంతలోపే మీరు ఫేజ్ 1లోనే ప్రాపర్ వెబ్ ఆప్షన్స్ ఇస్తే మీకు ఏదో ఒక కాలేజ్లో సీట్ అయితే వస్తుంది. సో ఈ వీడియో చూసిన తర్వాత మీకు రిజల్ట్స్ రోజు చాలా మందికి ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో 50% ఆఫ్ ద స్టూడెంట్స్కి సీట్ రాదు. ఎందుకంటే అందరు నిజాం కాలేజ్ పెడతారు, కోటి ఉమెన్స్ పెడతారు, సైఫాబాద్, PG సికింద్రాబాద్, సిటీ కాలేజ్, బేగంపేట, ఆంధ్ర మహిళా సభ, ఈ టాప్ 10 కాలేజ్, టాప్ 15 కాలేజ్ అందరు పెడతారు. అందరు పెట్టినంత మాత్రం అందరికి సీట్ ఇవ్వరు. ఒక కాలేజీలో ఒక 200 సీట్స్ ఉన్నాయి, 200 మెంబర్స్కి ఇస్తారు. ఆ 200 తర్వాత ఇక ఇవ్వరు. సో మీకు సీట్ రాదు. అక్కడ సీట్ రానప్పుడు మనం ఇంకొక కాలేజ్ పెట్టుకోవాలి. సో అట్లా ఎక్కువ నెంబర్ ఆఫ్ కాలేజ్ పెడితే మీకైతే సీట్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి డిగ్రీ ఇద్దాం అనుకున్న వాళ్ళు మీరు ఎక్కువ ఇస్తే వెబ్ ఆప్షన్స్ ఎక్కువ బెనిఫిట్స్. సో నేను 50 ఇచ్చిన 50లకి ఏదో ఒకటి ఇస్తారంటే అట్లా ఇవ్వరు. ఫస్ట్ ఏ కాలేజ్ ఇచ్చారు ఫస్ట్ చెక్ చేస్తారు.
ఫస్ట్లో మీకు వస్తలేదు, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ ఇట్లా ఇచ్చుకుంటా పోతే మీకు ఏదో ఒక కాలేజీలో మీకు ఒక సీట్ వస్తుంది. ఒకటే ఇస్తారు, మళ్ళీ అన్ని ఇవ్వరు. ఒక కాలేజ్ ఒక కోర్స్ ఇస్తారు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్ట్ చేసి జాయిన్ అవ్వాలి. సపోజ్ సీట్ వచ్చింది, మీకు నచ్చలేదు, సీట్ క్యాన్సిల్ చేసుకోవాలి. సో సీట్ క్యాన్సిల్ చేసుకొని మళ్ళీ ఫేజ్ 2లో పార్టిసిపేట్ చేయాలి. సో ఇవన్నీ ఉంటాయి కాబట్టి మీకు ఇంట్రెస్టెడ్ అండ్ ఎక్కువ కాలేజెస్ ఏవైతే కావాలో అవి పెట్టుకుంటే సరిపోతుంది. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. సో ఇందులో మిస్ అయిన పాయింట్స్ కావచ్చు, మీకు ఇంకా వేరే డౌట్స్ ఏమైనా ఉంటే మీరైతే కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో గైడెన్స్కి మెసేజ్ చేసుకోవచ్చు, వెబ్ ఆప్షన్స్ పెట్టడం కావచ్చు, అండ్ మనకు అప్లికేషన్ కావచ్చు, ఏమైనా సర్వీస్ కావాలనుకుంటే కింద దోస్త్ వెబ్ ఆప్షన్స్, దోస్త్ అప్లికేషన్, దోస్త్ గైడెన్స్ అని మెసేజ్ చేస్తే సో మీకైతే ఇవ్వడం జరుగుతుంది. సో ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు మాత్రం మెసేజ్ చేయండి. నార్మల్ మెసేజెస్, కాల్స్ అయితే చేయకండి. కాల్స్ అయితే డైరెక్ట్ చేయకండి, లిఫ్ట్ అయితే చేయండి. సో ఇంకా డౌట్స్ ఏమైనా ఉంటే మీరు కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.